రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి రేపల్లె సమన్వయకర్త పీట మోహన్ కృష్ణ గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ మధ్య పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆశతో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, పెద్దలు కోటేశ్వర గారు, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పనితీరు చూస్తూ ఉంటే ప్రజలు రాజకీయాలంటే అసహించుకునే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను ప్రక్కన పెడుతూ 6 గ్యారంటీల స్కీమ్ని అటకెక్కిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి అప్పులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు, ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు అనేది చెప్పలేని స్థితిలో ఉన్నారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కానీ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తూ ఉంటే అభివృద్ధిలోనైతేనేమో ఆంధ్రప్రదేశ్ ఆఖరి నుంచి 3వ స్థానంలో ఉంటే, అఘాయిత్యాలు, అట్రాసిటీస్, దాడులు, పరిపాలనలో ఉన్నటువంటి అవకతవకల విషయంలో దేశంలోనే మొదటి 2వ స్థానాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎటు తీసుకెళ్తా ఉన్నారో అర్థం కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ సెక్టార్ చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చదువులమ్మ తల్లి ఓలలాడింది. గ్రౌండ్ లెవెల్లో పేదవారి యొక్క పిల్లలు చదువుకోవటం కానీ, అన్ని కులాల్లో ఉన్నటువంటి చదువుకోవాలని ఆశతో ఎదురు చూసిన వారి పిల్లలకి భవిష్యత్తు బంగారు పాటిస్తారు. కోట్ల రూపాయల చదువుకి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఒక సిస్టమేటిక్ మేనర్లో ప్రయారిటీ బేసిస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపింది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా నాడు నేడు స్కూల్ పోయింది, అమ్మఒడి పోయింది, తల్లికి 100 తెచ్చారు, సగానికి సగమే కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 15,000 రూపాయలు అనౌన్స్ చేస్తే అమ్మఒడి 2,000 రూపాయలు అక్కడ మెయింటెనెన్స్ ఖర్చు తీసుకుంటామని క్యాబినెట్లో డిస్కస్ చేసి చెప్తే వాళ్ళంతా చించుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు తల్లికి 100 ఎంత ఇస్తూ ఉన్నారు? 6,000, 7,000, 8,000, 9,000, ఎక్కడ 15,000, 13,000, ఎక్కడ 6,000, 7,000, ఎంతమందికి ఇస్తూ ఉన్నారు? అట్లాగే కాలేజ్ ఎడ్యుకేషన్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ లేదు, యూనివర్సిటీలు డ్రోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి. వీటన్నిటికన్నా నిన్న ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, సెట్స్ కానీ, అలాగే ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులను ఆశతో ఎదురు డిఎస్సి కానీ విపరీతమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. చూశారు ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ మధ్యకాలంలో యువత విద్యార్థులు వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ చూస్తూ ఉంటే మళ్ళా భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తప్పిదాలు గొంతెత్తి యువత మాట్లాడే పరిస్థితికి వచ్చింది. నిరుద్యోగులు ఆశతో ఎదురు చూసి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరుగుతాయి అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం. జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ చేశారంటే ఎంత ప్రాంప్ట్గా, అశ్రద్ధ పక్షపాతం లేకుండా, అవినీతి లేకుండా, నీవాడు నావాడు చూడకుండా
మెరిటే ప్రాధాన్యతగా ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంబంధిత మంత్రి అయినటువంటి లోకేష్ గారి యొక్క నేతృత్వంలో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. ఇదిగో ఆధారాలు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అవకతవకలు జరిగినాయి. ఎంట్రన్స్ రాసినటువంటి అభ్యర్థి కాన్ఫిడెన్షియల్ వర్క్లో ఉన్నాడు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని వెలుగెత్తి గొడవ చేస్తూ ఉన్నా మీకు నమ్మకం నిలబెట్టుకున్నా. ఇకపోతే రైతు గురించి పర్టికులర్గా ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం పూర్తిగా వ్యవసాయం ఇచ్చేసిన బాపట్ల జిల్లా అధ్యక్షుల వారు, మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారికి, అలాగే సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ మధ్య మన పార్టీలో చేరిన గోడపాటి శ్రీనివాస్ డిఎస్ గారికి నా ప్రత్యేక అభినందన. ముఖ్యంగా ఇక్కడ కూటమి పార్టీ ఒకటి తెలుసుకోవాలి, మీరు రైతుల్ని ఎంత ఈ రోజున నీళ్లు వదలకుండా, అలాగే ఈ రోజున వాళ్ళకి యూరియా అందకుండా, ఆఖరి సెంటు వరకు కూడా మీరు నీళ్లు వదలకుండా ఈ రోజున రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, నారుమళ్ళు పోసుకున్న వాళ్ళు మళ్ళీ నాట్లు వేసుకోవడానికి విధంగా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజున బోరులతో ఈ రోజున వ్యవసాయం చేసుకునే దుస్థితి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ రోజున రైతులకు వచ్చింది. రైతు అంటే ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, మా గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ రైతు అంటే ఒక రారాజుగా వెలిగారు. రైతులకి రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఎన్నో చేసిన, సంక్షేమ పథకాలు చేసిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటిది ఈ రోజున రైతుల పరిస్థితి రైతు ఉరేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. ఎందుకనంటే కనీసం అలా కావాల్సిన మినిమం రిసోర్సెస్ కూడా మీరు అమర్చలేని స్థితిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఇంకా బాగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా కానీ క్రాప్ హాలిడే అనే కొత్త మాటను చెప్తున్నారు. ఎందుకు క్రాప్ హాలిడే అంటే మీ చేయలేనందుకు మీ క్రాప్ హాలిడే రైతులు తీసుకోమంటున్నారా, లేకపోతే ఇదివరకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే ఏ రకంగా కరువు వస్తుంది అనేది అందరికీ తెలుసు. ఈసారి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే ఆయన ఏ రోజైతే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడో ప్రతి 5 సంవత్సరాల్లో కూడా రైతు పరిస్థితి ఎంతో దిగజారులుగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు రైతులకి నీరు అందక నాట్లు వేసిన వాళ్ళు ఈరోజు నాట్లు వేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజున కాలువల్లో కానీ ఇవి కానీ మీరు సకాలంలో నీళ్లు వదలలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మా రేపల నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆఖరి సెంటు వరకు మీరు నీళ్లు వదలని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. మా రైతుల్ని కానీ మా నాయకుల్ని కానీ మేము అందరం కలుపుకుంటూ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ కానీ నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు మంత్రిగా ఉన్నావు, ఈ రాష్ట్రంలో నెంబర్ 3 or 4 అని చెప్పి మీ లోకేష్ చేత నువ్వే చెప్పించుకుంటున్నావు. అది నువ్వు చెప్పించుకుంటున్నావో తెలియటం లేదు, వాళ్ళు చెప్తున్నారో తెలియట్లేదు. అలాంటిది ముందు నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులను పట్టించుకోవడానికి నువ్వు ప్రయత్నించు. అంతే తప్పితే ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని తర్వాత పట్టించుకుంది. ముందు నువ్వు మొదలైంది ఎక్కడో, అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసుకో. నువ్వు ఈ రైతులకు కనుక నీరు వదలలేని పక్షంలో కనుక ఉంటే కనుక ఈ రేపల నియోజకవర్గ ప్రజలు నిన్ను రేపల నియోజకవర్గం నుంచి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీరు కనుక రైతులకు నీరు అందికపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల్ని కలుపుకుంటూ మా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మెరుగు నాగార్జున గారి నేతృత్వంలో మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. దీన్ని ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.